మండలంలో అంగరంగ వైభవంగా శివనామ స్మరణాలు మారుమోగాయి. భక్తులు ఉపవాసాలతో భక్తి శ్రద్ధలతో ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించుకుని తమ తమ కుటుంబాలను సుఖ సంతోషాలతో ఉంచుకోవాలని ఆ శివభక్తి శివనామ స్మరణాన్ని స్మరించుకుంటూ ఓం నమ శివాయ్ అంటూ భక్తులు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు తీర్చుకున్నారు. మెదక్ జిల్లా మనరాబాద్ మండలంలోని చెట్ల గౌరారం చల్మనాయగుట్ట స్వయంభుగా వెలిసిన శ్రీవుని ప్రతి ఏటా శివరాత్రికి బ్రహ్మోత్సవాలు జరుపుకుంటూ చెట్ల గౌరారం గ్రామ ప్రజలు జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి, మహబూబ్ రెడ్డి, రాంబెల్లి నర్సింహులు, మహేష్ యాదవ్, శేఖర్ రెడ్డి ఈ చల్మనాయగుట్ట జాతర ఉత్సవాలలో పాల్గొని గ్రామ యువకులతో పాటు సంఘాలతో పాటు జాతర ఉత్సవాలలో పాల్గొన్నారు. గ్రామంలో ఇంత పెద్ద పురాతన విగ్రహం దొరికినందుకు ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పి ఇక్కడ జాతర కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి అన్ని కులాలకు అతీతంగా కులాలు మతాలని లేకుండా అందరూ కలిసి ఈ జాతరను వారి సొంత ఇంట్లో జరిగినంత ఫీల్గా మరి వారి వారి అక్కజెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎక్కడ పక్కన ఇచ్చినటువంటి ఆ అక్కజెల్లెళ్ళతో సహా వచ్చి మా ఊరు మా సొంత గ్రామంలో జరుగుతుందని వారు ఎంతో సంతోషంగా ఈ జాతరకు హాజరై 3 రోజులు ఎంతో కన్నుల పండుగ బోనాలు ఉత్సవాలు చేసుకొని మరి జాతర చేయించుకొని అభిషేకాలు చేయించుకొని ఇవన్నీ చేసినంత పుణ్యము పురాతన విగ్రహం కాబట్టి చాలా మంచి దేవుడి యొక్క కృపా కటాక్షాలు ఉంటాయని చాలామంది నమ్మకం. మరి ఈ నమ్మకం కూడా అందరికీ చుట్టుపక్కల 5-6 గ్రామాలలో వాళ్ళందరికీ నమ్మకం కలిగింది కాబట్టి సాయంత్రం పూట మరి చాలా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. బోనాల కార్యక్రమం ఉంటుంది, ఊరేగింపు ఉంటుంది. మరి ఇటు కార్యక్రమం మా గ్రామ ప్రజలందరి అదృష్టం, మా చుట్టుపక్కల ఉన్నటువంటి మా అందరి అదృష్టం. మరియు స్వయంభూగా వెలిసినటువంటి మరి ఈ చల్మనాయ స్వామికి మేమందరము ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి కొబ్బరికాయలతోని మరి ఇక్కడ ఎలాంటి వెజిటేరియన్ తప్ప నాన్ వెజిటేరియన్ ఇక్కడ దర్వై శివునికి మరియు శివలింగము ప్రతిష్ఠించడం జరిగింది కొత్తగా. మరి వారికి కూడా పంతులు వచ్చి ఇక్కడిక్కడ కొంచెము ఈ డెవలప్మెంట్ చేసుకోవడానికి కొన్ని సూచనలు చేశారు. ఇక్కడ ఇట్లా చేసుకున్నట్టయితే ఇంకొంచెం బాగా ఉంటుందని చెప్పడం వల్ల ఇదంతా క్లీనింగ్ చేయడం జరిగింది. ఈ క్లీనింగ్ కూడా జరుగుతుంది. ఇంకా మరి ముందు బాగా ఎంతో అభివృద్ధి చెందుతుందని మా యొక్క నమ్మకం, విశ్వాసం. మరియు ఆ భగవంతుడు కూడా మా అందరికీ అట్లనే ఆయురారోగ్యాలు ఇచ్చి మరి చుట్టుపక్కల గ్రామాలందరికీ ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి ఈ గుడిని ఆ భగవంతుడు ఎంతో పెద్ద చేసుకుంటాడని చెప్పేసి మేము అందరం నమ్ముతా ఉన్నాం. మా వంతు కృషి మేము చేస్తామని చెప్పేసి ఆ భగవంతునికి మరి మేమందరం కృపా కటాక్షాలు తీసుకొని భగవంతుని ఆశీస్సులు పొంది మరి మేమందరం ఈ చుట్టుపక్కల గ్రామాలు అందరం ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. వీడియో వీడియో కట్